ప్రియులారా, ఈ రాత్రి నువ్వు దేవుని దీవెన కోరుకుంటే, దేవుని ఆశీర్వాదాన్ని కోరుకుంటే, దేవుడు నిన్ను అంచెలంచెలుగా ఆత్మీయంగా భౌతికంగా ఆశీర్వదిస్తుంటే, నీవు నీ తల్లికి ఆశీర్వాదకరంగా, నువ్వు నీ భర్తకు ఆశీర్వాదకరంగా, నువ్వు నీ పిల్లలకు ఆశీర్వాదకరంగా, యాకోబు జీవితం ఐగుప్తు రాజు యొక్క ఫరోకి మాత్రమే దీవెనకరం అనుకుంటున్నారా? కొంచెం చూపిస్తాను. ఆదికాండం చూడండి. ఆదికాండంలో మనం చూస్తే 49వ అధ్యాయానికి రండి. 49వ అధ్యాయము 28వ వచనం చూడండి. 49:28 తీయండి, బైబిల్ తీయండి, అందరూ చూడండి. ఇవి అన్నీ ఇశ్రాయేలు 12 గోత్రముల వారిని తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే. ఎవరి దీవెన చొప్పున వారిని ఏం చేస్తున్నాడు? యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది పిల్లలు. తర్వాత 12 మంది పిల్లలనే కాదు కానీ యోసేపుకు దేవుడిచ్చిన 2 పిల్లలను కూడా, మనష్షే ఎఫ్రాయిములను కూడా దీవించింది ఎవరు? యాకోబు. అంటే అర్థం చేసుకోండి, ఈయన పొందిన దీవెన 12 మంది కుమారులకు పంచినాడు. తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా ఆ దీవెన ఈయన పంచినాడు. ఈరోజు కనీసం నీకు దీవెన ఏమన్నా ఉందా? దేవుని ద్వారా నువ్వేమైనా దీవించబడ్డావా? దేవుని ద్వారా. ఈ గ్రంథాన్ని ఎన్ని సంవత్సరాల నుండి పట్టుకుంటున్నావు? ఎన్ని సంవత్సరాల నుండి ఆలయం చుట్టూ తిరుగుతున్నావు? ఎక్కడైనా నీ జీవితంలో దేవుని దీవెన ఆశీర్వాదం నిన్ను వెంటాడుతూ వచ్చిందా? దైవజనుడు అమృతరాజు గారు ఒక గొప్ప పుస్తకం రాస్తున్నాడు. ఆ పుస్తకంలో దైవజనుడు రాసిన మాట ఏంటంటే, ఆశీర్వాదాల వెంట మనం పడడం కాదంట, ఆశీర్వాదాలు మన వెంట పడాలంట. ఎప్పుడైనా నీ వెంట ఆశీర్వాదం పడిద్దా? రాత్రి ప్రార్థన చేసుకో. దేవా, ఎన్నో సంవత్సరాల నుండి ఆలయం చుట్టూ తిరుగుతున్నా, ఈ గ్రంథాన్ని పట్టుకున్నా. ప్రభా, యాకోబు పొందిన ఆశీర్వాదం ఒక దేశానికి రాజుకి ఇచ్చినాడు. ఆ దీవెన తన 12 మంది పిల్లలకే ఆ దీవెన ఇచ్చినాడు. నేను కొంతమంది కుటుంబాలకు వెళ్ళినప్పుడు పిల్లల జీవితంలో రక్షణ లేకపోతే నేను చాలా బాధపడ్డాను. ఎందుకు ఈ అక్క, ఈ అన్న ఇన్ని సంవత్సరాలు ఎందుకు కదా రక్షణ పొంది, ఎందుకు వీళ్ళ ద్వారా ఈ పిల్లలకి రక్షణ లేదు, ఎందుకు వీళ్ళ ఆశీర్వాదంలోనికి రాలేదు అని అంటే, దేవుని ఆశీర్వాదం పొందిన మనం